ఆగు. ఏంటే దొంగ పిల్లిలాగా ఎక్కడికి పోతున్నావు? అంతా ఒకసారి వినండి. ఏంటమ్మా? ఇది నిన్న నా మీద ఛాలెంజ్ చేసినప్పుడు మీరంతా ఉన్నారు కదా. రాహుల్తో పూజలో కూర్చుంటే తను ఓడినట్టు, కూర్చోబెట్టలేకపోతే నేను ఓడినట్టు. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళ కోరిక ప్రకారం వేషం వెయ్యాలి అని అనుకున్నాం కదా. ఆ ఛాలెంజ్ ప్రకారం నేను గెలిచాను, ఇది ఓడింది. ఏమంటారు? అవునా కాదా? అవునమ్మా. ఏ అత్తయ్య, నేను గెలిచానా లేదా? నువ్వే గెలిచావే. ఇది గెలిచుంటే నన్ను వదిలేదా? అస్సలు వదిలేది కాదు. మరి నేనెందుకు వదలాలి? ఎందుకు వదలాలమ్మా? వదలొద్దమ్మా. అది సంగతి. పదవి వెళదాం. నీకు నచ్చిన వేషం నీతో వేయిస్తాను, రా. పోనీలేవే, ఏదో పిచ్చిది. అబ్బా, మీరు పిచ్చోళ్ళా? మమ్మల్ని పిచ్చోళ్ళని చేయకపోతే చాలు. రావే, పద. పదవే, పద. రావే. రావే. నడు. ఇప్పుడిది ఏం వేషం వేయిస్తుందో. ఇప్పుడే వస్తానుండు. వేషం వేషం అంటే ఏం వేయిస్తావోనని హడలు చచ్చా. లక్ష్మీదేవిలాగా చేసుకొచ్చావు. ఓసే వెంకటలక్ష్మి, నువ్వచ్చం శ్రీ మహాలక్ష్మిలాగా ఉన్నావే. అవునవును, ఇంత అందం వెంకటలక్ష్మిలో ఎప్పుడూ చూడలేదు. దిష్టి తీస్తా. మమ్మీ, దానికి ఇంకా టైం ఉంది. అత్తయ్య, నువ్వేం మాట్లాడడం లేదు. దాని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. నీ చేతులతో ఇవ్వత్తయ్యా. దేనికే ఇవి? మహాలక్ష్మిలా తయారు చేసి విష్ణుమూర్తి దగ్గరికి సాగినంపడానికి.
అవును లక్ష్మి, నువ్వు రాహుల్ దగ్గర ఉండడమే పద్ధతి, అదే ధర్మం. నేను నీకు పెళ్లి కూతురి వేషం వేశాను, నాది తల్లి వేషం. నేను నిన్ను ఆంటీకి అప్పచెప్తున్నాను. తీసుకువెళ్ళండి మా వెంకటలక్ష్మిని. మా అత్తయ్య కూడా అడ్డేమీ చెప్పదు. తీసుకెళ్ళండి. అత్తయ్య ఇవ్వు. ఇవ్వమ్మా. ఏంటి డ్రామానా? నా బ్రతుకుతో డ్రామానా? నీ నాటకాలు, నాటకపు వేషాలు నా దగ్గర సాగవు. పంపడానికి నువ్వెవరు? తీసుకెళ్ళడానికి ఈవిడెవరు? అమ్మ వేషం అంట, అమ్మ వేషం. అంత పిచ్చి వెర్రి దానిలా కనిపిస్తున్నానా? చెవికి కమ్మలున్నాయి, తాటాకులు లేవు. దుర్గక్క, దీనికి నువ్వైనా చెప్పు. నీ మాటకు విలువిస్తుంది కదా. అవునత్తయ్య, నువ్వే చెప్పాలి. నేను చెప్పిన తర్వాత అది కాదంటే నా విలువ తగ్గుతుంది. అందుకని ఏం మాట్లాడవా? లక్ష్మి, ఎప్పటికైనా ఆ ఇంటికి వెళ్ళాల్సిందానివే. రాహుల్తో జీవితం పంచుకోవాల్సిందానివే. వెళ్ళొచ్చు కదా. నువ్వు మాట్లాడకు బావా. అత్తయ్య, ఈ సమస్యకు పరిష్కారం నువ్వు మాత్రమే చెప్పగలవు. ఇది నీకు గౌరవం ఇస్తుంది, నీకే భయపడుతుంది. నువ్వే చెప్పాలత్తయ్య. లక్ష్మి, వద్దత్తయ్యా. నువ్వేం చెప్పొద్దు. నువ్వే కాదు, ముక్కోటి దేవతలు ఒక్కటే వచ్చినా నన్ను వీడింటికి పంపలేరు. నేను వెళ్ళను గాక వెళ్ళను. అతి చేస్తే, అధికారం చలాయించాలని చూస్తే మంద మొత్తం ఒక్కటైతే నా శవాన్ని మోసుకెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. లక్ష్మి, ఒసే లక్ష్మి. రాహుల్, ఏంట్రా ఇది? చెప్పేది వినరా. దానికోసం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంట్రా? నా మాట విను. అత్త ప్లీజ్, ఇక నన్ను ఈ విషయంలో కన్విన్స్ చేసే ప్రయత్నం మాత్రం చేయకు. నువ్వు చెప్పటం, నేను విని తగ్గటం, అంతేగాని ఆ లక్ష్మి కాపురానికి వస్తుందనేది కల్లా. బాగా ద్వేషం పెంచుకుంది, అసహ్యం పెంచుకుంది. దానికెంత అహంకారం, ఎంత పొగరో
ఇది జరిగే పని కాదని ఫోన్లోనే చెప్పానుగా. తులసి చెప్పిందని రప్పించావు. ఇప్పుడేమైంది? అందరి ముందు అది వీరంగం చేస్తే నేను వెదవలా నిలబడి సినిమా చూడాల్సి వచ్చింది. అనలేను, అరవలేను, చెయ్యెత్తి ఒకటి కొట్టలేను. ఏమన్నా అంటే దుర్గమ్మ దుర్గమ్మ అంటావు. ఏం చేసింది ఆవిడ? సైలెంట్గా చూస్తూ కూర్చుంది. మధ్యలో నేను వెదవనయ్యాను. అది కాదు రాహుల్, ప్లీజ్. అత్త, ఇవన్నీ కాదు. దానంతటా దొస్తే నేను వద్దన్ను. అంతేకాని నేను దానికోసం వెంపర్లాటం, ఎదురు చూడటం, బతిమలాటాలు, ప్రాధేయపట్టాలు లేవు. అయిపోయాయి, అవన్నీ అయిపోయాయి. అది చీనగలింది నేను తూవలేనా? అయ్యో, రాహుల్ నా మాట విను. వద్దంట. అయ్యో, రాహుల్, రేయ్ రాహుల్, ఆగరా. రాహుల్, రాహుల్, చూడు తులసి, వాడు వెళ్ళిపోతానంటున్నాడు. అది కాదు రాహుల్. చాలు చాలు తులసి, ఇప్పటి వరకు చేసింది చాలు. ఇక నువ్వేం చెప్పద్దు, నా కోసం శ్రమ పడద్దు. నేను మళ్ళీ మళ్ళీ అవమానాలు పట్టడానికి సిద్ధంగా లేను. బాయ్. రాహుల్, గొడవలకి భయపడి ఇలా పారిపోరు. అలా అని అందరూ విడిపోరు, విడాకులు తీసుకోరు. అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోరు. అవమానం నా వల్ల పొందుంటే సారీ, నన్ను అయ్యో క్షమించు. తులసి, అయ్యో అదిగా తులసి. ప్లీజ్ ముందు ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. నువ్వు వెళ్ళిపోతే ఆంటీ ఎంత బాధపడుతుంది. ఎవరి ప్రేమ ఆపేక్షలు నీకు అక్కర్లేవా? అంకుల్ ఫీల్ అవరా చెప్పు? ఎవరి ఫీలింగ్స్ నీకు పట్టవా? అసలు ఇంతమందిని బాధ పెట్టి నువ్వు పొందే లాభం ఏంటి? చూడు, ఫైనల్గా చెప్తున్నాను విను. లక్ష్మికి నచ్చ చెప్పి నీ దగ్గరకు తెచ్చే బాధ్యత నాది అని ఆల్రెడీ చెప్పాను. అదే కన్ఫర్మ్ చేస్తున్నాను. అయ్యో తులసి, అది అయ్యేది కాదు. నా నమ్మకాన్ని అవమానించకు. అవుతుంది, అయ్యి తీరుతుంది. ఇది తులసి చెప్పే మాట, రాసి పెట్టుకో. కాస్త ఓపిక పట్టు. కొంచెం టైం నాకు కావాలి. దీన్ని పెంకితనం మానుకోకపోతే అప్పుడు నేనే లాభం లేదని చెప్తాను. అందాక ఆగు. అదెందుకు మానుకుంటుంది? తప్పదు రాహుల్, అది మారి తీరాలి. అదే కదా ఈ తులసి చేసేది. నువ్వు ఒక పని చెయ్యి. ఏంటది? రేపు మా ఇంటికి రా. మీ ఇంటికా? అవును, ఏమి జరగకుండా నేను చూసుకుంటాను. దాని మెడలు వంచే పని నేను చూస్తాను. ఇంకేంట్రా, తులసి అంత ఖచ్చితంగా చెప్తుందిగా. అందుకేగా ఆగింది. చాలా థ్యాంక్స్ తులసి. థ్యాంక్స్ ఎందుకంటే నువ్వు చేసిన దాంట్లో ఇదెంత? ఓ, వీళ్ళందరికీ నేను వేస్ట్ ఫెలోలా కనిపిస్తున్నాను. నా ఇష్టంతో పని లేకుండా వాడెవడో చీకట్లో మత్తులో నన్ను అనుభవించి తల్లించేశాడు. అంతా కలిసి కుట్ర చేసి వాడిష్టపడుతున్నాడు అని నా మెడలో ఈ తాడు తగలేశారు. నిన్నటిదాకా నా పక్కనున్న అత్తయ్యకు ఏమైందో, ఎవరు ఎవరు ఏమని బెదిరించారో లేటు ఫిరాయించింది. నా కోడలు అంటూ ఆ తులసిని దగ్గరికి తీసుకుంటుంది. ఏమే ఊరుకోవే. నువ్వుండు ముసలి. నేనంట వీళ్ళ దృష్టిలో నేనొక వెర్రి బాగులదాన్ని, బుర్ర లేని బంటని. నా బ్రతుకు మీద తన్ని నా జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నారు. వీళ్ళ పథకాలు పారనివ్వను, వీళ్ళ ఎత్తులు సాగనివ్వను. లక్ష్మి, బావా
అవును, బావనే. ఇవన్నీ పగలగొట్టినంత మాత్రాన నీ బతుకు కుదుటపడదు కదా. అంతా కలిసి నా బ్రతుకుని ముక్కలు చేస్తారా? మరో జీవితం ముక్కలు చేసేంత దుర్మార్గపు బుద్ధి మాలో ఎవరికీ లేదే. చూడు లక్ష్మి, నువ్వు కోరంది కోరి ఈరోజు దక్కలేదని నిరాశతో ఆవేశపడుతున్నావు. నీది కాందాన్ని నువ్వు ఆశించావు, దక్కలేదని బాధపడుతున్నావు. దక్కిన దాంతో తృప్తిపడి సంతోషం వెతుక్కుంటే ఎవరి వల్ల దుఃఖం కలగదు, బాధ ఉండదు. ఒడ్డు నుండి మెట్ట వేదాంతం మాట్లాడడం తేలికే. ఇది వేదాంతం కాదు, తృప్తి పడే మార్గం. సరే, నువ్విప్పుడు వినిపించుకునే స్థితిలో లేవు. సరే, అయినా నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నేనంటే నీకు ప్రేమాభిమానాలున్నాయా? ప్రాణంతో సమానంగా ప్రేమిస్తాను. అయితే నా మాటకు విలువిచ్చి నేను చెప్పినట్టు చేస్తావా? హా? ఆ రాహుల్ దగ్గరికి వెళ్ళు అంటావు అంతేగా? కాదు, మంగళగిరికి వెళ్ళు అంటున్నాను. ఇక్కడే ఉంటే నిత్యం ఈ గొడవలు తప్ప వేరే ప్రయోజనం, లాభం ఏమీ ఉండవు. అవమానాలు, అశాంతి, అంతే. చూడు లక్ష్మి, నీ జీవితం నీ చేతుల్లో ఉంది. ఇక్కడ ఉండి తులసిని నన్ను చూస్తూ అసంతృప్తితో అసూయపడి రగిలిపోతూ ఆవేశపడ్డం తప్ప చేయగలిగింది ఏం లేదు. నువ్వు రాహుల్ని నో అంటున్నావు. నేను నిన్ను ఎప్పుడో నో అన్నాను. నువ్వే తప్పుగా ఆశపడ్డావు. కానీ నా అణువున తులసినే ఉంది. ఎన్నాళ్ళు ఎదురు చూసినా నేను నీకు దక్కను. నువ్వు రాహుల్ భార్యవి. ఆ విషయం మర్చిపోకు లక్ష్మి. అది కాదు బావా. వివరం చెప్పినా తలకెక్కించుకునే స్థితిలో లేదురా అది. అమ్మా, అంతా విన్నాన్రా. దీనికి తెక్కి ఎక్కువైంది. దానికి అదే అర్థం చేసుకోవాలి. అర్థమైన రోజు అదే వింటుంది. దీన్ని మనం పంపించాల్సిన అవసరం లేదు. దీని గురించి ఆలోచించిన వద్దు, అసలు పట్టించుకోనే వద్దు. నువ్వు తులసి సంతోషంగా హాయిగా ఉండాలి. పద 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 పద. ఏం చెప్తాడో అనుకున్నా. ఏనుగు ఏదో చేస్తుంది అన్నట్టయింది. కానీ దుర్గ పూర్తిగా మారిపోయిందా లేదా అని అనుమానంగా ఉంది. ఇంకా మారకపోవడం ఏంటి? ఇలా మాట్లాడుతుంటే అయిపోయింది, అయిపోయింది నానమ్మ. ఇక నా బతుకు తెల్లారిపోయింది. ఊరుకోవే, ఊరుకోవే, ఆపు, ఊరుకోవే. దుర్గ పొమ్మంటే అయిపోయినట్టేనా? వాడు పొమ్మనొద్దు, అదైపోతుంది అంటే అయిపోయినట్టేనా? అవునా? నీకు అనుమానం ఊరికే రాదు. ఇంకా నువ్వు ఈ విషయంలో ఎక్కువ రాద్ధాంతం చేయకుండా ఎప్పట్లాగా సైలెంట్గా ఉండు. శోభనం శోభనం అంటుంది కదా, అవుతుందో లేదో చూద్దాం. అయినా దుర్గ మూడు మారితే మన విషయం సెటిల్ చేయమని అడుగుదాం. సరేనా? సరే. ఏంటి డ్రామానా? నా బ్రతుకుతో డ్రామానా? ముక్కోటి దేవతలు ఒక్కటై వచ్చినా నన్ను వీడింటికి పంపలేరు. మంద మొత్తం ఒక్కటైతే నా శవాన్ని మోసుకెళ్లాల్సి వస్తుంది. తులసి, 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 ఏమైంది? ఇక్కడ కూర్చున్నావేంటి తులసి? ఇందాక దాక్షాయణి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. వెళ్తే
రాహుల్ బ్యాగ్ సర్దుకొని నేను వెళతాను అని అన్నాడు. చూడు తులసి, వాడు వెళ్ళిపోతానంటున్నాడు. ఇంకేంట్రా, తులసి అంత ఖచ్చితంగా చెప్తుందిగా. అందుకేగా ఆగింది. ఏంటో ఇది, అటేమో వాడు పాజిటివ్, ఇదేమో నెగిటివ్. ఇందాక అంతా కలిసి నా బ్రతుకుని ముక్కలు చేస్తారా? రాహుల్ దగ్గరికి వెళ్ళు అంటావు. దీని గురించి ఆలోచించిన వద్దు, అసలు పట్టించుకోనే వద్దు.